रेणुका पूला चैनल की स्वागतम। ఈ రోజు మేము చూపించబోయేది వెజ్ పులావ్। దీనికి కావలసిన పదార్థాలు క్యారెట్లు 2, ఆలు 2, ధనియాలు 1 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, ఎండుమిర్చి 1, జీలకర్ర 1/2 స్పూన్, బిర్యానీ ఆకు 1, నెయ్యి కొద్దిగా, ఫ్రైడ్ ఆనియన్స్ 2 స్పూన్స్, ఆయిల్ తగినంత, పసుపు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 1, కసూరి మేతి కొద్దిగా, బియ్యం 1 డబ్బా, ఒక ఇద్దరికి సరిపోయేంత। ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అది వేడెక్కాక అందులో మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కసూరి మేతి వేసుకొని బాగా వేయించుకోవాలి। ఇవి ఇలా వేగిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీలో వేసుకోవాలి। తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని అది వేడెక్కాక అందులో కొద్ది నూనె వేసి ఉల్లిపాయ వేసుకోవాలి, ఒక పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఇది కొద్దిగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని, తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి। ఇందులో కావాలంటే మనం వేరే కూరగాయల్ని కూడా కలుపుకోవచ్చు। ఇలా కొంచెం వేగిన తర్వాత మనం నూరి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి। ఇది కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొద్దిగా గరం మసాలా, పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా కొద్దిగా వేసుకోవాలి। వీటిని బాగా కలుపుకొని పైనుంచి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి। ఇది కొద్దిగా మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి, ఉడకడానికి సరిపడినంత। ఇలా ఉడికిన తర్వాత పైనుంచి ధనియాల పొడి వేసి పక్కకు పెట్టుకోవాలి। మరొక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నీళ్లు పెట్టుకొని అది మసులుతూ ఉంటే
అందులో మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని బియ్యం వేసుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత నీటిని వంచేసుకోవాలి. పొయ్యి మీద ఒక వెడల్పాటి కళాయి పెట్టుకొని అది వేడెక్కాక అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసుకొని అది వేడెక్కాక మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ కర్రీని అందులో వేసుకోవాలి. ఇలా మొత్తం పరిచినట్టు వేసుకోవాలి. ఇదంతా ఇలా వేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టిన అన్నాన్ని పైనుంచి వేసుకోవాలి. పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా మూత పెట్టి కాసేపు అలా ఉండనివ్వాలి సన్నని సెగ మీద. ఇలా దమ్ముకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి పులావ్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి.